వేలాది ఇళ్లకు వెలుగుని అందించే ఈ ఇంజనీరింగ్ అద్భుతం లోపల అసలు ఏమి జరుగుతుందో చూద్దాం. ఈ ప్రయాణం బొగ్గుతో మొదలవుతుంది. గనుల నుంచి వచ్చిన బొగ్గు రైళ్ల ద్వారా ప్లాంట్కి చేరుతుంది. ఈ బొగ్గుని నేరుగా కాల్చరు. ముందుగా దీనిని అత్యంత సన్నని పొడిగా మారుస్తారు. దీనినే పల్వరైజర్ అంటారు. ఈ బొగ్గు పొడి ఫర్నేస్లో కాలుతుంది. ఉత్పత్తి అయ్యే తీవ్రమైన వేడి బాయిలర్లోని నీటిని మరిగిస్తుంది. ఈ వేడి కారణంగా నీరు అత్యంత పీడన ఆవిరిగా మారుతుంది. ఇదే మొత్తం వ్యవస్థను నడిపించే అసలు శక్తి. అత్యంత పీడన ఆవిరి ఇప్పుడు టర్బైన్ బ్లేడ్లపై దూసుకెళ్తుంది. నిశ్చలంగా ఉన్న ఈ భారీ ఉక్కు యంత్రాన్ని అద్భుత వేగంతో తిప్పడం ప్రారంభిస్తుంది. ఇక్కడే వేడి శక్తి యాంత్రిక కదలికగా మారుతుంది. కానీ తన పని పూర్తి చేసిన ఈ ఆవిరి ఇప్పుడు ఏమవుతుంది? ఈ వ్యవస్థలో ఏదీ వృధా కాదు. టర్బైన్ నుంచి బయటకు వచ్చిన ఆవిరిని కండెన్సర్లో మళ్ళీ నీటిగా మారుస్తారు. కానీ ఈ నీరు ఇంకా వేడిగానే ఉంటుంది. మళ్ళీ ప్రయాణానికి